अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। आने वाले पार्लिमानी इंतखाबात के पेश नज़र BRS कायदीन का अजलास महबूब नगर के JJR फंक्शन हॉल में साबिक़ा वज़ीर श्रीनिवास गौड़ की सदारत में BRS कायदीन व कारकुनों के लिए अजलास मुनक़्क़िद किया गया। इस अजलास श्रीनिवास गौड़ ने खिताब करते हुए आने वाले पार्लिमानी इंतखाबात में BRS उम्मीदवार श्रीनिवास रेड्डी की जीत के लिए काम करने की BRS कायदीन व कारकुनों से अपील की। इन्होंने मज़ीद कहा कि झूठे वादे करके कांग्रेस हुकूमत इक़्तिदार में आई है। आने वाले पार्लिमानी इंतखाबात में अवाम कांग्रेस पार्टी को सबक सिखाने के लिए तैयार है। इस मौके पर मुत्तहिदा ज़िला महबूब नगर के साबिक़ा रुकन असम्बलियों के अलावा कायदीन व कारकुनों की कसीर तादाद मौजूद थी। ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నంత అయిపోయింది. ఏ ఊళ్ళో చూసినా కోటి రూపాయలకి ఎక్కడ ఉండకుండే తక్కువ ఉండకుండే ఆ కరెంట్ రిజర్వాయర్ రోడ్ అయిపోయి ఇలా అధికారంలో మనం ఉంటే కాలువ స్టార్ట్ చేస్తుంది, నీళ్లు పడ్డాయంటే పెరిగిపోతున్నాయి. భూమి లేని వ్యక్తి కూడా గౌరవం వస్తుంది. భూమి లేని వ్యక్తి కూడా ఆ రోజు కూలిపోతే 50 రూపాయలు ఇవ్వకూడదు, ఇలా 500 ఇస్తున్నారు, రేపు 1000 రూపాయలు ఇస్తున్నారు. మనుషులు దొరుకుతున్న పరిస్థితి. అంటే భూమి ఉన్నా లేకపోతే మనిషికి ఈ ప్రాంతంలో విలువ చేసినటువంటి నాయకుడు. మరి ఇది చాలా మంది చెప్పుకుంటే అందరూ చెప్పి మళ్ళీ చెప్పింది కాదు. ఇలా అన్ని చేసినట్లే కనుక విలువ ఎవరే మనిషికి. ఆయన లేచినప్పటి నుంచి పండుగల కానించి పండుకునే వరకు, పండుకున్న తర్వాత దోమల వరకు కూడా మనమే ఇస్తున్నారు. దోమలకు కూర్చుని తెలియకపోయా, ఆకలి తెలియకపోయా, ఏ బాధ తెలియకపోయా, మొత్తం అయిపోయిన తర్వాత లేచిన తర్వాత పండుగలకు అన్ని మనమే చేసి పెడుతున్నాం. ఇక మనిషికి ఏమైంది? విలువ లేకుండా అయిపోయింది. పని చేయడానికి ఫలితం లేకుండా అయిపోయింది. వ్యక్తులకు ఏమైపోయింది? ఇలా ఇంతమంది ఉన్నారు కదా, ఎవరో కొంతమంది, ఎందుకంటే ఇక్కడ కూడా మళ్ళా ఉండొచ్చు, ఎవరో అక్కడక్కడ ఉండొచ్చు, వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలా మనం అందరం ఎలక్షన్ల వరకు ఏదో అనుకున్నాం. ఒక ఎమ్మెల్యే మీదనో ఒక నాయకుడి మీద కోపం వచ్చి ఉండొచ్చు. ప్లస్ అందరు మన బాగా చేయని వారికే అరే నాకు సర్పంచ్ ఇస్తున్నా ఇవ్వడు, ఎంపీ ఇస్తున్నా ఇవ్వడు, జడ్పీ ఇస్తున్నా ఇవ్వడు, నాకు వాడికి ప్రిఫరెన్స్ చేయబట్టి, నిన్నమో వచ్చినాడు వాడికి ప్రిఫరెన్స్ చేయబట్టి, అట్లా అని ఏదో ఇగో కోపంతోనో ఇగోతోనో మనం సరిగ్గా పని చేయలేదు అని మాత్రం సగం మందిలో మనసులో ఉంటాడు. అరే నేను సరిగ్గా పని చేయలేదు, పని చేసిందే కంపల్సరీ తెలుస్తుంటే. ఒక వ్యక్తి మీద కోపంతో మొత్తం వ్యవస్థకు మీకే కష్టం వచ్చేసి అందరు కష్టం వచ్చేది. ఈ రాష్ట్రమే దుఃఖంలో ఉంది. ఈ రాష్ట్రంలో రైతులు దుఃఖంగా ఉన్నారు. 10 ఏళ్ళకి ఎప్పుడైనా సీఎల్ నిండిపోయినాయా? 10 ఏళ్ళకి ఎప్పుడైనా కరెంట్ పోయిందా? మీరు గమనించిందో లేదో? లక్ష్మణ్ మాట్లాడేటప్పుడు లైట్లు వచ్చినాయి అంటే కరెంట్ ఇప్పుడు వచ్చింది. ఇంతసేపు కరెంట్ లేదు. జనరేటర్ల డీజిల్ వచ్చి డైమండ్ సెట్ ఆ వెనకాల డగడగడగా నడుస్తుంది. ఆ లైట్లకు ఆ జనరేటర్ కలిసింది ఇంతసేపు. ఇప్పుడు వచ్చింది కరెంట్. మరి ఎన్నో రోజులు ఇక్కడ మీటింగ్ పెట్టాము, 100 మీటింగ్ పెట్టినాము, ప్రతి ఊర్లో 100 మీటింగ్ పెట్టినాము. ఎప్పుడైనా కానీ కరెంట్ పోయిన సందర్భం ఉందా? ఇలా సేల్ ఎండిపోతున్నాయి, కష్టాలు వచ్చినాయి, పెన్షన్లు లేవు, మళ్ళా ముంబైకో దుబాయ్కో పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళా ఒక్క సమస్య కాదు, చాలా ఉన్నాయి. మేస్త్రీలు వచ్చి సార్ ఇసుక దొరుకుతుంది సార్ అన్నమాట, పని బంద్ అయిందని చెప్పారు. ఆటోలు వచ్చి సార్ మేము చచ్చిపోతున్నాం సార్ ఎట్లా అని చెప్పి వాళ్ళని పట్టు. కొంతమంది మహిళలు వచ్చి సార్ అసలు దొరుకుతుంది, కూర్చుని కూడా సీట్ దొరకలేదు, లోనిది ఎట్లా సార్, కొత్త బస్సు లేకపోయి పాత బస్సులు ఇదే బస్సులు మనం దిగుతున్నారు, కొత్త బస్సు వేసి మహిళల నుంచి కొన్ని ఎక్కువ బస్సులు వేసింటే బాగుండే, ఉచిత బస్సు కన్నా ముందు ఎన్ని బస్సులు ఉన్నాయో ఇప్పుడు అన్ని బస్సులు ఉన్నాయి, మరి ఎక్కువ బస్సులు వేసి తిప్పిటేనే బాగున్నాయి వాళ్ళని. ఇది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు కూడా. ఇలా మనం నికాసైన నాయకులు ఎవరే కానీ యుద్ధం సమయంలో పక్క పెట్టాలి. యుద్ధం సమయంలో యుద్ధం పెట్టగలరాజం చేయాలి. కానీ యుద్ధ సమయంలో ఈయన ఓడిపోవాలి, ఆమె ఓడిపోవాలి, ఈయన గెలవాలి, అని ఓడిపోవాలని ఏమైనా నీకున్న హోదా ఎవరిచ్చింది? ఇలా తెలంగాణ రాకుంటే ఇలా ముఖ్యమంత్రిగా
తెలంగాణలో ఛాన్స్ వస్తుందా? తెలంగాణ రాష్ట్రం రాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యేవారు చెప్పండి. తెలంగాణ వచ్చింది కనుక తెలంగాణ మీద ఛాన్స్ వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది తెలంగాణ వాళ్ళ ముఖ్యమంత్రులు ఎక్కడ అవకాశం దొరికింది? తెలంగాణ వచ్చింది కనుకనే తెలంగాణలో ముఖ్యమంత్రి అయింది. ఆ తెలంగాణ రావడానికి కారణం చిన్న పిల్లవాళ్ళని చెప్తారు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ అన్ని వర్గాలు అందరూ నాయకత్వం వహించినటువంటి ప్రధానమంత్రి కేసీఆర్ గారు జెండా పట్టిన తర్వాతనే పదవికి వచ్చిందని చెప్పండి. మరి అలా 10 ఏళ్ళు చూసి ఈ ప్రాంతంలో మోసపోయేటువంటి తత్వం ఎక్కువ ఉంది ఈ దక్షిణ భారతదేశంలో. ఎందుకంటే ఇప్పటి వరకు 3వ సారి ముఖ్యమంత్రి కాదు ఎవరు కూడా. అంటే మనస్తత్వం ఎక్కుంది. 10 ఏళ్ళు అయిన తర్వాత మనిషికి సరే ఇంకో బాగా చేస్తారేమని అనుకున్నారు. కానీ ఒక్కసారి అయినా అమలే సాధ్యమని కాదని ఆలోచించింది. అమలే అయినా అని చెప్పి ప్రజలు ఆలోచన చేయలేదు. కనీసం మనం కూడా ప్రజలను తీసుకుపోలేదు. ఎవరైతే నమ్మి ఒక చేత పెట్టినామో నమ్మినోడే పోయి కొంతమంది మోసం చేసి పడేశారు. నమ్మినోడే పోయి ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం కావాలన్నారు. ఒక వ్యక్తి ఎవరైనా కోరుకుంటే వ్యక్తి మీద చూడాలి, కానీ వ్యక్తి మీద చూడకుండా వ్యవస్థ మీద ఎప్పుడైతే ఆలోచన చేసి అప్పుడే మనకు కష్టాలు వచ్చింది. చాలా మంది రాత్రి పూట ఫోన్ వస్తే నాకు భయం వస్తుంది, ఏడుస్తుంటున్నమాట. అన్నా మేము తిరగలేకపోతున్నామన్నా, అన్నా మేము నీళ్ళు వస్తేనేమని చెప్పి సోషల్ మీడియా కేసులు పెడుతున్నా, చిన్న చిన్న వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నా, మామూలుగా చేస్తున్నా. అసలు ఏ కులగాలు వ్యక్తులు ఈరోజు మమ్మల్ని ఇన్సల్ట్ గా మాట్లాడుతున్నా. మనం ఈనాడు మాట్లాడలేదు ఇన్సల్ట్ గా, ఆ నాయకుడు ఈనాడు పెట్టలేదు. ఇవాళ మనం చేస్తున్నాం, తప్పు చేస్తాం, రికార్డ్ చేస్తాం అని ఒప్పుకుంటా ఉంటాం. ఇవాళ ప్రజల వాళ్ళు తెలియక 24 గంటలు కరెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది, మేము 30 గంటలు ఇస్తామని అనుకో. తెలియదు నిజంగా 30 గంటలు అన్నప్పుడు మనం చెప్పాలంటే ఉండేది 24 గంటలు. 30 గంటలు లేవాలి, 24 గంటలు అని చెప్తే అమ్మో ఏదో మోసం చేస్తుంది. వాళ్ళు ఏం చెప్తే నమ్మింది. అది కూడా 10 రోజుల్లోనే అయిపోతుందండి. 10 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన హామీలు అది సాధ్యమా కాదని మనం ఎవరు చెప్పబోతుంది. ఈ గుంపులు ఏమైందంటే అసలు నిష్కాసైనటువంటి నాయకులు, ఉద్యమకారులు ప్లస్ కొంతమంది కొత్తగా చేరి తెలంగాణ అభివృద్ధి వచ్చినటువంటి వాళ్ళు బాగుండేది. ఏమైపోయిందంటే రామరామ క్రమంలో ఊళ్ళో అందరూ ఊరందరూ చేరేది. ఇక దొంగ ఎవరి లోపా, దొంగ లోపా, దొంగ లోపా. ఇక మీరే కనీసం ఇది మంచిది, ఈ స్కీమ్ ఇట్లా కాదు, మనమే చేయాలి, మనకు లేకపోతే కష్టాలు వస్తాయి, ఈ స్కీమ్ మనమే చేయాలి, రైతు బంధు మనమే చేయాలి, రైతు బీమా మనమే చేయాలి, మైనార్టీలు మనమే చేయాలి, బీసీ ఎస్సీ ఎస్టీలు మనమే చేయాలి, పెన్షన్ మనమే చేయాలి, మొత్తం మనమే చేయాలని చెప్పిందేమో. మేము పోయి సాగరం పోయి 7 సెంటర్ సరే, దండం పెట్టిన సరే, కాలు వచ్చిన సరే, సార్ ఇస్తే చెయ్యి, లేకపోతే కష్టం వస్తుందని చెప్తుంది. ఎవరు ఇవ్వలేకపోయింది. ఏది ఇచ్చినా బాగుంది, ఏది ఇచ్చినా బాగుందండి. ప్రజలకు మీకు సంబంధం లేక ఇచ్చినోడేమో మీరు ఇచ్చిన మిమ్మల్ని కాబట్టి అదే ఆటోమేటిక్ వచ్చింది వాడనబట్టి ఇచ్చింది మొత్తం. ఈ గుంపులో అవకాశవాదులు ఎవరైతుందో అవకాశవాదులు ఏం చేసిందంటే కాపు కాసుకొని చూస్తున్నాడు. అవకాశవాదులు అరే మనలని సరే వీడు శాసనం నిలుతున్నాడు, వీడు శాసనం నిలుస్తున్నాడు, వీడు పని పట్టాలి ఎలాగని వాడు కనిపిస్తేనే కోరలు చేస్తుంది. కనపడకుండా మోసాలు చేస్తుంది. ఇలా తెలంగాణ నుంచి కుట్లాడలు కానీ, నికాసైన తెలంగాణ బిడ్డలు కానీ, తెలంగాణ అభివృద్ధి కోరుకు నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏందో ఎట్లయితే తుఫాను చుట్టూ వచ్చినాయా, ఎట్లయితే రాని దిగాలుగా ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఒక ఆయన చెప్తాడు, అన్నా మళ్ళా నేను పూట తిండిని ఉపాసం ఉండి తిరుగుతాను, కాలు కాలు మంది గెలిపించుకుంటున్నాను, చాలా కష్టాలు పడిపోతున్నాను, ఊరంతా ఇట్లా అయిపోయినాను. మరి ఇదే ముందు అయిపోయారంట. ఏం చేద్దాము, వాడు చేస్తాను, వీడు చేస్తాను, వాడు నాకు పేరు వస్తుందా, వాడు చేస్తాడు, వాడు పేరు వస్తా, నేను అందరం కలిసి వేసుకుంటుంది. మరి ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు రేపు ఎలక్షన్ వస్తే మళ్ళా వెతికి కుదురుతారా ఆ పరిస్థితి ఉంటుందేనా? మరి ఇలా వచ్చే 2 ఎలక్షన్స్ వచ్చింది.
ఎంపీ వచ్చింది, ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. ఎవరైనా దాంట్లో నీకు ఆశపడ్డా ఎవరైనా ఇచ్చిన, కానీ ఓటు వేసేది మాత్రం తల్లి ఓటు వేసుకోవాలి, తల్లి లాంటి పార్టీ ఓటు వేసుకోవాలి. మర్చిపోవద్దు కూడా, మనల్ని మనం అమ్ముకోవద్దు, పైసలకు అమ్ముకోవద్దు. ఒకవేళ పైసలు ఎక్కువ ఇచ్చిన గౌరవ పెట్టుకోవాలి, వేసే మాత్రం పక్క కాలు చేసుకోవాలి. మన ఇజ్జత్కి సవాల్ అసలు ముట్టుకోవద్దు, పైసలు ముట్టుకోవద్దు. ఒకవేళ పొరపాటు ఇంకా ఆడసిపోయినా వేసే వాడు మాత్రం ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ బరాబర్ కాలు ఓటు వేసి గెలిపించుకోవాలి. ఉంటేనే మనం ఉండదు. ఇప్పుడు చాలా మంది పార్టీ పోయిన ఈ సమయంలో ఎలక్షన్ల కన్నా ముందు పోతే వేరే అంత 10 ఏళ్ళు అనుభవించుకున్న తర్వాత పోయినట్టు ఆ కాంత నాయకులు కానీ ఆ గల్లెలు కానీ గొప్ప పని చేయించినట్టుగా శబాస్ అంటారా ఆలోచన చేయండి. ఈ కష్టకాలంలో ఎవరైతే పార్టీ నమ్ముకొని ఉంటాడో, ఈ కష్టకాలంలో పార్టీ నుంచి కృషి చేస్తాడో, అధికారంలో ఉన్నప్పుడు కన్నా ఇంకా ఎక్కువ తప్పలతో గెలవాలని చెప్పి తప్పలతో ఎవరైతే నాయకుడు దాని కార్యకర్త ఉంటాడో వాడిని ఆ ఊళ్ళో శబాస్ బిడ్డ, ఇదిరా బిడ్డ, అధికారం ఉన్నందులో చేయగలుగుతు కాదు, ఇలా మోసపోయడం ఇలా చేరుకొని ఇంకో విజయ్ కార్యకర్త నాయకుడు అంటడా ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేయండి. ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీ కానీ, ఇంకెవరే కానీ, మాజీ సర్పంచులు కానీ, రేపు మళ్ళా సర్పంచ్లు ఒకరిద్దరు, రేపు సర్పంచ్ ఎలక్షన్ వస్తారు. ఊళ్ళో అందరూ అబ్బా శబాస్గా ఓడిపోగానే ఎంత వీరులాగా పార్టీ మారి చెడ్డ కనుకొని వచ్చినావు, ఎంత గొప్పడవరా అంటాడా. అరే బిడ్డ, 9 ఏళ్ళు నీకు మళ్ళా ఇంటికాడ పెట్టి పైప్ లైన్ వేసి రైతు బంధించి రైతు బీమాంచి ఊరికి ట్రాక్టర్ పెట్టి నర్సరీ పెట్టి రైతు బంధు వేసి చనిపోయిన రైతులకు డబ్బులు ఇచ్చి కళ్యాణ డబ్బులు ఇచ్చి మరి చనిపోయిన వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి బతికిన వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి వికలాంగులకు 3000 పెన్షన్ ఇచ్చి ఇన్ని 4000 పెన్షన్ ఇచ్చి ఊరికి 2000 పెన్షన్ ఇచ్చి బతికించినటువంటి పార్టీని అనుభవించి మొత్తం తిని మంచిగా అయిపోయి లాస్ట్కి అయిపోయిన తర్వాత పదవి అయిపోయిన తర్వాత పోయినావు, ఎంత వీరుడు అంటారా ఆలోచన. రేపు ఆ వ్యక్తి మళ్ళీ ఎప్పుడైతే ఏ మొత్తంలో నిలబడి ఎలక్షన్లో ఊరు శబాస్ అంటారా చీ అంటారా ఆలోచన. కానీ గత ఎలక్షన్ లో ఓడిపోయిన పార్టీ నమ్ముకోనండి, మళ్ళీ ఇప్పుడు ఓడిపోయిన పార్టీ నమ్ముకోనండి. పార్టీ నుంచి ఏ బంధు రాకపోయినా, దళిత బంధు రాకపోయినా, బీసీ బంధు రాకపోయినా, చిన్న పనులు రాకపోయినా, నా తెలంగాణ నేను తెచ్చిన తెలంగాణ ఏదో నాతో వస్తారు కదా, నా తెలంగాణ నిలబడుతుంది కదా అని చెప్పి ఉండి మన అట్లే ఉండి మా పార్టీ గెలవాలని తిరిగేవాడు. కానీ రేపు వాళ్ళ మీద నిలబడితే ఊరంతా ఆయన వైపు ఉంటుందా? 10 ఏళ్ళు లబ్ధిపోతకుండా ఉండి మళ్ళీ ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ సర్పంచ్ చెప్పి నిలబడితే ఈయన వైపు ఉంటుందా? ఊళ్ళో మీరే ఆలోచన చేసుకొని పట్టు పెట్టప్పుడు ఊహించుకోండి. నెక్స్ట్ పోయినవాడు ఇంకోటి ఉన్నాడు, మామూలు వ్యక్తి ఉన్నాడు, వీడు వైడు. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।